బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ శ్రీకాంత్ గారు. ఆ, బాలకోట గారు, ఆ, మీరు అప్పుడే మా పేర్లు మర్చిపోతా ఉన్నారు. అలాగే అయ్యో. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయం మర్చిపోతున్నారేమో అనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారంటే ఒక పద్ధతి, కానీ నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారంటే అది ఎలా చూడాలి మనం? ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు చాలా డైరెక్ట్ గానే కామెంట్లు చేస్తా ఉన్నారన్నమాట. ప్రభాకర్ రెడ్డి గారు ఒక విధంగా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా ఉన్నారు. ఈ మన బీజేపీ వాళ్ళని కానీ, లేకపోతే ఇప్పుడు మాధవీలత అని ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. మరి ఈయనకి ప్రభాకర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ 2 రోజులుగా సోషల్ మీడియా అంతా అదే హల్చల్ చేస్తా ఉంది. బట్ ఇందులో సమరీ తీసుకుంటే మాత్రం అక్కడ దివాకర్ రెడ్డి గారికి, టీడీపీ నాయకుడికి, బీజేపీ నాయకుడికి మాత్రం పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, ఇక్కడ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఏంటి సార్, ఏంటి పరిస్థితి అసలు తెలుగుదేశంలో? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. నాకు జేసీ దివాకర్ రెడ్డి గారి విషయం అంత స్పష్టంగా నాకు తెలియదులే కానీ ఉహు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జేసీ దివాకర్ రెడ్డి గారు చాలా బలంగానే మాట్లాడిన వ్యక్తి. ఉహు, చాలా బలంగానే ఆయన కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఉహు, అలాంటి ఆయన నోటి వెంట ఇప్పుడు జగనే మేలు అనే మాట అయితే నేను విన్నా. ఉహు, సాధారణంగా ఏంటంటే 7 మాసాల కూటమి ప్రభుత్వంలో ఇలాంటి మాటలు ఎవరి నోట రాకూడదు. అంటే ఒక విధంగా ఆ, ఒక నిరుత్సాహమైన వాతావరణం ఏదో పెద్ద ఎత్తున కనిపిస్తున్నట్టుంది. ఉహు, అంటే ఒకటి ఏంటంటే శ్రీకాంత్ గారు, మీకు తెలుసు అన్ని. నేను వైసీపీ పరిపాలనలో తొలి బాధితుడిని, ఉహు, మలి బాధితుడిని. ఉహు, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం సందర్భంగా కానీ, దళిత బహుజన కులాల ఉద్యమం సందర్భంగా కానీ అన్నీ కోల్పోయినాడు ఎవడన్నా ఉన్నాడంటే మొదటి వరుసలో ఆడు బాలకోటయ్య వస్తాడు. ఉహు, ఎందుకంటే ఈ సామాజిక కులాలలో ప్రాణాలు పోతే మానాలు పోతే వాళ్ళ తరపున మాట్లాడిన వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మమ్మల్ని ఉంచకూడదు. ఉహు, మాలాంటి వాళ్ళని ఎప్పుడో డాక్టర్ సుధాకర్ పక్కనే పంపించాలి. ఆయన ఎందుకనో ఏదో మరి మేము అంబేద్కర్ వారసులమను పాపం మాట్లాడిన వాళ్ళండే ప్రజాస్వామికంగా అని చెప్పేసి ఏదో మమ్మల్ని ఏదో అలా పక్కన పెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను సార్. ఓటమి ప్రభుత్వం రావటంలోనే ప్రజల కోరికలు ఎన్నో ఉన్నాయి, శతాధిక కోరికలు. ఆ కోరికలు అత్యంత కోరికలు ఏంటంటే అభివృద్ధి సంక్షేమమే కాదు. ఈ రెంటికంటే ప్రధానంగా ఉంది ఏంటంటే ఆ 5 ఏళ్ళు పడ్డ ఆవేదన, అలసట, దోపిడీ, ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర విధ్వంసం, పైశాచికత్వం. అంటే మనుషులను మాట్లాడనివ్వలేదు, మహిళలను తిరగనివ్వలేదు. అంటే ఒక నియంతృత్వ పరిపాలన, రజాకారుల పరిపాలన, ఒక హెక్టరిజం, అలా జగనిజం చూపించాడు. సహజంగా ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే ప్రతి అవినీతికి గోరీ కడతాం, విచారిస్తాం, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం అని ఒక ఆయన, లోకేష్ గారు అయితే ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని నేను ఈ పుస్తకం పట్టుకున్నా, ఇందులో పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కడిని అంతు చూస్తానని ఆయన, పవన్ కళ్యాణ్ గారు అయితే దువ్వాడ చంద్రశేఖర్ రెడ్డి గారి క్రిమినల్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేస్తా, పాతాళానికి తొక్కేస్తా అని ఆయన, భారతీయ జనతా పార్టీ ఇలా అందరూ అంటం మూలాన ప్రజలు ఏంటంటే ఎంతో కొంత ఈ విధ్వంసమైన వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారని ఆశించారు. అంటే వీళ్ళు చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే అలాంటి చర్యలు ఏమీ లేవు. లేకపోగా ప్రభుత్వం వచ్చిన 7 మాసాల కొంగొత్తగా వైసీపీ యొక్క అవినీతి బట్టబయలవుతూనే ఉంది. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాగోత కూడా ఒకటి బయటకు వచ్చింది. ఉహు, 42 ఎకరాలు అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చుకొని
వాళ్ళ తమ్ముడికో ఎవరికో కట్టబెట్టేశాడంట. పేర్ని నాని గారి యొక్క అంశం బయటకు వచ్చింది. దాదాపు 7,000 బస్తాలు తినేశారు భార్య పేరు మీద పెట్టి. ఉహు, మన దువ్వాడ చంద్రశేఖర్ రెడ్డి ఉహు, కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి అంటే 1,31,00,000 ఇలా అవినీతి వస్తుంది. కాదంబరి విషయం. ఉహు, అంటే ఇంకా వీళ్ళు చేసిన 5 ఏళ్ళ విధ్వంసం వస్తుంది. మరి ఈ విధ్వంసాలని చెప్తున్నప్పుడు మరి వీటి మీద చట్టపరమైన చర్యలు ఏమన్నా ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అభివృద్ధి మాకు ప్రధానం, అభివృద్ధి మా లక్ష్యం, మా కుడి కన్ను అభివృద్ధి, ఎడం కన్ను అభివృద్ధి, మేము ఎవరి మీద కక్షలు లేవు, మేము కక్ష పూర్తి చర్యలు తీసుకోమని ప్రభుత్వం చెప్తుంది. కక్ష పూర్తి చర్యలు తీసుకోమని అసలు ఎవరు అడగరు. ఉహు. అక్రమ అరెస్టులు చేయమని ఎందుకంటాం, సక్రమ అరెస్టులే చేయమంటాం. మరి మనం అరెస్టులు కూడా చేయకోకుండా ఇవ్వాలి. జస్ట్ ఇప్పుడేనండి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ రోజున CS గా నియమించిన అధికారి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. అక్కడేమో నాయకులందరూ కూర్చొని ఒక బీసీకి CS ఇచ్చారని వాళ్ళు పొగుడుతారు. ఇవ్వండి. ప్రధాన పత్రికల్లో వైసీపీ బాబుని తిట్టు అయినా పోస్టు పట్టు, ఉమ్, బూడిద రాజశేఖర్ సర్వీస్ పొడిగింపుపై విస్మయం, 14-19లోనూ ఆయనకి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యమైన సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గలం, ఉమ్, మీడియా సమక్షంలో సీఎంపై మండిపడిన వ్యక్తి ప్రాధాన్యత ఇచ్చారు. మరి మీకు వైసీపీకి సేవ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసిన అధికారులను మీరు తెచ్చుకొని ఇంకా వీళ్ళు వైసీపీ మాయలోనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూలాలు ఎక్కడ దాక్కున్నాయి అంటే ఆ మూలాలను మీరే ఉంచుతున్నారు కదా. మూలాలను చూసుకున్నది ఏడాది వచ్చింది. ఒక మాట చెప్పానా, ఇప్పుడు ఆర్కే ఎవరు? ఉమ్, ఆంధ్రజ్యోతి MD ఆర్కే రాధాకృష్ణ. రాధాకృష్ణ గారే స్వయంగా ఆయన కొత్త పలుకులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని రాయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీటిని చూడాలి. కానీ నేనేమంటానంటే అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, వ్యవస్థను కూడా నిలబెట్టగలగాలి. నేననేది ఏంటంటే మీరు ఇంత మొట్టమొదటి నన్ను అడిగినట్టుగా ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ స్థితి పనికిరాదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ దండ. ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నమాట యథార్థం. వీళ్ళు చెట్టుకు సంబంధించిన వేరులు అంటోళ్ళు, వేళ్ళు, కాండము, కొమ్మలు. ఈ నాయకులందరూ కూడా ఏదో పువ్వులు చూపించి, రెమ్మలు చూపించి, ఆకులు చూపించి చెట్టు అంతా బాగుందనుకుంటే ఎలా? ఆ వేళ్ళు బాగోకపోతే. మీకు ఒక మాట కూడా చెప్తాను సార్. నా పక్క నియోజకవర్గమే. అక్కడ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ దగ్గర నెలకు 30 లక్షలు అడిగిందంట. ఉమ్, వీళ్ళు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, 25 తగ్గనంట. ఉమ్, మద్యం సిండికేట్ లేకపోతే ఒక బెల్ట్ షాప్ కూడా సాగదన్నాను. ఉమ్, బాలకోట గారు ఇది పరిస్థితి అని చెప్పారు. దీనిలో కంగారు పడే విషయం ఏముంది, వెళ్ళి MP గారికి చెప్పండి అన్నాను. అది కూడా చెప్పామండి, ఆయన ఎంత కొంత సీట్లు తీసుకోమని చెప్పిండండి అన్న. ఉమ్. అంటే ఈ 25లో ఆయన వాటా ఉంది. ఉమ్, అంటే వీళ్ళు దాదాపు 60 మంది 60 టెండర్లు వేశారండి, 2 లక్షల రూపాయల చొప్పున. అవును. 60 మంది అంటే 60 × 2 = 1,20,00,000 రూపాయలు టెండర్ వేస్తే ఒకటి వచ్చింది సార్. ఉమ్, వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు. ఉమ్, ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం పెట్టిన మద్యం పాలసీలో ఈ టెండర్ వేసిన వాళ్ళు దాదాపు 80-90% తెలుగుదేశం కార్యకర్తలు, సింపథైజర్లు. వీళ్ళు ఒక 10-15% వైసీపీ వాళ్ళు లేదా ఇతర జనసేన వాళ్ళు ఉంటారు. అయినా రూపాయి పెట్టి వ్యాపారం చేస్తుంది. ఇది పరిస్థితి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను సార్. ఒకటి నాది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. నా నియోజకవర్గంలో ఒక SC మాదిగ అమ్మాయ, ఉమ్, ఆ కులానికి సంబంధించిన అమ్మాయ ఒక పాఠశాలలో సేపరగా పనిచేస్తుంది. అంటే మరుగుదొడ్లు గడిగా పనిచేస్తుంది. నెలకు 6,000 ఇస్తారు. ఉమ్, ఆమె భర్త వైసీపీ అని ఈ అమ్మాయి ఉద్యోగం తీసేశారు. ఈమె తండ్రి TDP 30 ఏళ్ళుగా. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కదా,
నా కూతురుని తీయమాకండి అని వాళ్ళు స్వయంగా నా దగ్గరకు వచ్చారు. 2, జగ్గేపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో ఒక ఎస్సీ మాల వైసీపీ హయాంలోనే ఆ పని చేసుకుంది. ఆడు ఉండటానికి వీలు లేదని చెప్పేసి అని వాడిని తీసేశారు. అక్కడ వైసీపీలో నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన నాయకుడు అంటే వాడైతే రావచ్చు, వీడు మాత్రం ఉద్యోగంలో ఉండకూడదు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో సామినేని ఉదయభాను గారు కూడా జనసేనలోకి వచ్చారు. ఉహు. అంటే నేతలేమో మీ పార్టీలోకి రావచ్చు, జనసేన వైసీపీ నుంచి జనసేనలోకి, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి, వైసీపీ నుంచి బీజేపీలోకి నా- పొట్ట నా- చెప్పల కోసం. ఆ, నాకు అర్థం కాదు ఒకటే సార్, వీళ్ళు అంటే చెప్పుకోవటం కూడా ఈ రోజు కూడా చూశాను అనమాట. మన మడకశిర ఎమ్మెల్యే ఆయన సమక్షంలో 100 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రోజు నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు చేరటంలో గొప్పే ఉంది. ఆడు ఎవడైనా వస్తాడు కదా. నువ్వు ప్రభుత్వంలో లేనప్పుడు నీ వెనకాల ఉన్నాడు కదా అసలైన కార్యకర్త, నీ వెనకాల ఉన్నాడు కదా అసలైన నాయకుడు. ఆ రోజేమో అందరూ వైఎస్ఆర్సీపీకి పోయారు. ఈ రోజు ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడికి అన్నిటి కప్పలు వస్తున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉమ్, మొత్తం వైసీపీ పార్టీలో ఒక్కొక్క నాయకుడిని ముగ్గురు కూడా నిన్న కూడా ఏదో అనుకున్నారు. అసలు ఎవరెవరిని తీసుకోవాలి, వాళ్ళ యొక్క కుల పద్ధతి ఏంటి, వాళ్ళ తూకం ఏంటి, వాళ్ళ బరువు ఏంటి, ఇవన్నీ చూసి కూడా తీసుకుంటారంట. మరి 3 పార్టీ వాళ్ళు పంచుకుంటారంట. ఉమ్, ఎంత లీకిగా ఉందండి ఈ మాట. ఉమ్. ఏముంది వైసీపీ వాళ్ళని చూడటానికి, ఆల్రెడీ ఎన్నికలకు ముందే మొదలు పెట్టేశారు. అలాగా చాలా సార్. మంది నాకు తెలిసి వైసీపీలో కూడా పోయారు, నామ జనసేనలో కూడా పోయారు. నామినేటెడ్ పోస్టులు కనుక బీజేపీ, తెలుగుదేశం, ఆ, జనసేన ఒక రేషియోలో పంచుకుంటా ఉన్నాయి. 60-20-20 ఉమ్, అనో లేకపోతే 70-15-15 అనో. సో అదే ఉమ్. రేషియోలో వైఎస్ఆర్సీపీ వచ్చిన నాయకులు కూడా పంచుకుంటారు సార్. మరి అలాగనే ఉంది కదా. ఇప్పుడు నామినేట్ పోస్టులు ఇప్పుడు అదే 50-30-20 ఆ ఇష్యూలో పంచారు. ఇప్పుడు వైసీపీ నాయకులను కూడా అలాగనే ఆ, పంచుకుంటున్నట్టున్నారు. కానీ విషయం ఏంటంటే నాయకులు వస్తే మార్పులు రావండి పార్టీల్లో. ఏ పార్టీకైనా కూడా మార్పు వచ్చేది కార్యకర్తలు వచ్చేది. ఆ కార్యకర్తలను విస్మరించిన ఏ పార్టీ కూడా మనలేదండి. ఇంకోటి కూడా ఏంటంటే నాయకులు ప్రభుత్వాలను మార్చరండి, ప్రజలు మారుస్తారు. ప్రజలుగా మేమే మార్చాం కూటమి ప్రభుత్వాన్ని. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అంత ఇబ్బందికరమైన నాయకుడు అధికారం నుంచి దిగిపోడు. ఇది బోపిచ్చాడండి 5 ఏళ్ళు. ఉమ్, ఉత్సవ బోపిచ్చాడు ప్రతిపక్ష పార్టీ. తెలుగుదేశానికి బోపిచ్చాడు, జనసేనకు బోపిచ్చాడు, కలిపి బోపిచ్చాడు. ఉమ్, నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, ప్రజావేదిక అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు పోల్చడంలో ఒక నర్మగర్భంగా ఒక విషయం ఉంది. అమరావతి మీద కక్ష పట్టడం, కక్ష దాల్చడంలో భాగంగా ప్రజావేదికను పోల్చడమే కాదు, ముఖ్యమంత్రి అంటే దమ్మేంటో చెప్పి చదువుకున్నాడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారి. ఉమ్, ఒక్క దెబ్బకి అది కోల్చడంతో వీళ్ళందరూ దిగిపోయింది. మీకు ఈ సందర్భం ఒక విషయం చెప్తారు, లెంగ్త్ ఎక్కువైనా. ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలి. ఎందుకంటున్నానంటే మొన్న పుష్ప సినిమా అయిన తర్వాత ఓ తల్లి చనిపోయింది, ఓ బిడ్డ ఆసుపత్రిలో ఉంది. భర్త స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అల్లు అర్జున్ మీద, సినిమా వాళ్ళ మీద. 18 మంది మీద కేసు కట్టారు, 4గురిని అరెస్ట్ చేశారు సినిమా వాళ్ళని. అల్లు అర్జున్ విచారణకు రాల. ఆయన తగ్గేదే లేదని చెప్పి ఇట్లా అనుకుంటూ ఇంట్లో కూర్చున్నట్ట. ఇది డీజీపీ గారికి అందింది, రేవంత్ రెడ్డి గారు గమనించాడు. ఉమ్, రాకపోగా హైకోర్టు క్యాష్ పిటిషన్ వేశారు. అంటే ఇది తప్పుడు కేసు, నా మీద దీన్ని కొట్టేయండి అని. అప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. ఉమ్, ఆ విషయం తెలిసి క్యాష్ పిటిషన్ టేబుల్ మీదకు వేసిన 10 నిమిషాల్లోనే 15 నిమిషంలో అల్లు అర్జున్ ఇంటి ముందు పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేయడానికి. ఉమ్, వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కోర్టులో పెట్టారు, కింది కోర్టులో రిమాండ్ వేశారు. ఆ జడ్జి హైకోర్టులో జడ్జి అంట అల్లు అర్జున్ గారి అభిమానం అంట. ఉమ్, అసలు ఇలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్, ఉత్సాహంతో ఆమె ఇచ్చింది. ఉమ్, అప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరు గమనించారో లేదు ఈసారి ఒకసారి మీరు రీల్ తిప్పండి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఉమ్, అల్లు అర్జున్ ఏమైనా స్వాతంత్ర సమర యోధుడు అని మాట్లాడండి.
అంతే. జైలు అధికారి బెయిల్ పిటిషన్ తెచ్చినా కూడా వెబ్సైట్ లో వస్తేనే నేను విడుదల చేస్తానని చెప్పేసి అని ఆపాడు. దానితో అంత జరిగింది. అంటే అప్పుడు ఇట్టనే అల్లు అర్జున్ గారు తర్వాత ఇట్లా అన్నారు. పరిపాలకుడు అంటే అది ఉండాలి సార్. ఎందుకంటే ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ సావు బతుకుల్లో ఉంది, పోలీసులు నువ్వు సహకరించడంలా, మళ్ళీ కోర్టుకి వెళ్తున్నావు, క్యాష్ పిటిషన్లు ఇస్తున్నావు. అక్కడ కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డిదే తప్పు అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో 300 రూపాయల టికెట్నేమో 1300 రూపాయలు పెంచాడు, ఇబ్బంది పడుతున్నాడు. అందుకని ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ప్రజలు చూస్తారు. ఈ రోజున పేర్ని నాన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? 7,000 బస్తాలు తిన్న పేర్ని నాన్ని మీరు అరెస్ట్ చేయటం లేదు. ఆయన భార్య ప్రభుత్వ మున్సిపల్ చైర్మన్ వాహనంలోనే వచ్చింది. ఆమెతో పాటు 10 మంది వచ్చారు, విచారించారు 10 మంది సమక్షంలో. వాళ్ళు కూడా కిటికీ దగ్గర అభిమానంతో నిలబడి ఎంతసేపు విచారిస్తారా పోలీసులు, పంపించండి, అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి గోల్ చేశారు. మరి గతంలో ఇలాంటి విషయాలు జరిగినాయా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, దేవినేని ఉమా కానీ, కొల్లు రవీంద్ర కానీ, దులిపాల నరేంద్ర కానీ, అచ్చెన్నాయుడు గారి కానీ ఎలా విచారించారా? అడ్వకేట్ను కూడా లోపల పంపించడానికి ఇబ్బంది పెట్టారు కదా. మరి ఎక్కడొచ్చింది తేడా? ఎక్కడొచ్చింది? ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? ఉం? మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మీరు మాట్లాడతారు, పేరుని నాని గురించి మాట్లాడతారు, ఆర్జీబీ గురించి మాట్లాడతారు, అన్ని సామాజిక వర్గాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మరి చర్యలు ఏమంటున్నారు? మరి చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? అదే. అరే వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళేదాకా వెయిట్ చేస్తారు. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి డబ్బులు పెట్టుకొని మధ్యంతర బెయిల్ తెచ్చుకునేదాకా ఎదురు చూసి Yeah. బెయిల్ తెచ్చుకున్నారు, చట్టాన్ని వినియోగించుకొని అని అంటారు. అదే మరి మన అది మన ఇతరులు కూడా వర్తిస్తుంది కదా. అదే మన కాబట్టి తారతమ్యాలు చూస్తారు ప్రజలు. మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఒకటేమో అరాచక పాలన చూసాము, ఇంకోటేమో మరి మరి ఆ, దాన్ని ఏమంటారు, టూ లిబరల్ పాలన చూస్తున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే రేపొద్దున తప్పు చేసినా మన ఎవరు ఏం పట్టుకోరులే, వీళ్ళంతా అభివృద్ధి అనే దాంట్లోనే పోతారు, మనం ఎన్ని తప్పులైనా చేసుకోవచ్చు, యథేచ్ఛగా చేసుకోవచ్చు అనే భావన చంద్రబాబు గారు కల్పిస్తున్నారు. ఇది మాత్రం డెఫినెట్ గా అది తప్పు. కాదు, శ్రీకాంత్ గారు మొన్న ఈ మధ్యన మీకు చెప్పాను మితవాదము అతివాదం. ఉమ్, అంటే అతివాదం అంటే గోటితో పోయేదానికి గొడ్డలు వాడు. అవును. మితవాదం అంటే గొడ్డలతో పోయేదానికి గోరు వాడు. ఉమ్, ఈ రోజు మనం చట్టాలను గట్టిగా ప్రయోగించకపోతే నేరస్తుడు ఎలా భయపడతాడు? అవును. నువ్వు కనీసం ఈ దోపిడీ వాళ్ళ దగ్గర రికవరీ చేయకపోతే మళ్ళీ మళ్ళీ దోపిడీ జరుగుతుంది కదా. ఈ రోజున రాష్ట్రానికి అప్పులు తెచ్చి సొప్పులు తెచ్చి మనం అమరావతి బాగు చేసినా, పోలవరం కట్టినా, ఇప్పుడు పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఎవడు బాధ్యత? ఉమ్, ఎవడు బాధ్యత అంటే కట్టిన కరకట్ట కుడి కాలువ కరకట్ట మట్టి దోలుకుపోయారు, ఎడమ కాలువ కరకట్ట మట్టి దోలుకుపోయారు, అమరావతిలో రోడ్లు దోలుకుపోయారు. నువ్వు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇదే అవినీతి జరుగుతూనే ఉంటుంటుంది కదా. అవినీతి యూనివర్సల్ అవుతుంది కదా. yeah, ఇప్పుడు ప్రభుత్వం అంటే, రాజ్యాంగం అంటే నేరస్తులకు భయం లేకపోతే, నేరస్తులకు భయం లేకపోతే ఎలా అండి? yeah, అది చూడాలండి. అది yeah, అది ప్రభుత్వం ఆ దిశగా వెయ్యాలి. ప్రభుత్వం ఏదో అనుకుంటుంది మనం అరెస్టులు చేస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి వస్తుందనని. మేమేమి అక్రమంగా అరెస్టులు చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలేం కోరరండి. మీరు తప్పనిసరిగా చట్టాలను అమలు జరపాలి, నేరగాళ్ళ మీద ప్రయోగించాలి. అది కూడా పరిశీలనలో తీసుకోవాలి. ఒక అభివృద్ధే కాదు, అభివృద్ధి అనేది నిరంతరమైన ప్రక్రియ అండి, ఒక రోజుతో అయ్యేది కాదు అది. yeah. ఉమ్, ఇప్పటికిప్పుడు ఏదో ఈ కోట్ల రూపాయలతో మనం ఏమి చెట్టుని ఏం పెంచలేము. ఈ రోజు మొక్క నాటితే అంచెలంచెలుగా అది పెరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది విజన్ 2047 అని. 47 నాటికి ఒక విజన్ అని చెప్పి ప్రకటించుకున్నాం. కానీ సంక్షేమ పథకాలతో పాటు ఈ శాంతి భద్రతల అంశం మీద కూడా ప్రభుత్వం ఏదన్నా ఆలోచించాలి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వంలో చాలా చాలా మేళ్ళు ఆశించిన వ్యక్తులని ప్రజలందరూ కూడా. ఎందుకంటే అట్లా కలబడ్డోళ్ళం, నిలబడ్డోళ్ళం, చచ్చి బతికిన వాళ్ళం. కాబట్టి ఈ ప్రభుత్వం 4 రోజులు ఉండాలని కోరుకునే వాళ్ళం. ఈ అవును. ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ గెలవాలని కోరుకునే వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవాలని కోరుకుంటున్న వ్యక్తులు కాబట్టి కింద చెదలు తినకుండా, కింద వేళ్ళకి దెబ్బ తగలకోకుండా చెట్టును కాపాడుకోవాలి. మరి ఎందుకు తేడా వస్తుందో, ఎక్కడ తేడా వస్తుందో మరి చాలా మంది పెద్దలు, నాతో తెలుగుదేశం పెద్దలు మాట్లాడుతుంటారు. వాళ్ళే బుర్ర కొట్టుకుంటున్నారు, బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
అంటే ఎక్కడ తేడా వస్తుంది? ఏ అదృశ్య శక్తి చంద్రబాబు నాయుడు గారిని ఆఫ్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. అంటే నాకు ఏదో తెలిసి అదృశ్య శక్తి ఆఫ్ చేస్తున్నట్టు. అంటే వీళ్ళందరూ చంద్రబాబు గారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సార్. నిజంగా చంద్రబాబు గారి తత్వం తెలిసిన వాళ్ళు కూడా చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన మాటలు ఇవి నిజమవుతాయి అని అయితే నమ్మరు. నేనైతే ఏది నమ్మలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా కొంచెం మితంగానే వెళ్తారు. ఎవరైనా సరే ప్రత్యర్థుల మీదైనా ఏదైనా సరే ఆయన దృష్టి అంతా అభివృద్ధి మీదే ఉంటుంది. కాకపోతే వీళ్ళందరూ అనుకుంది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు కదా పందా మారుతుంది, ఆడి కొడుకు వచ్చాడు చూడు అన్నట్టు సినిమా డైలాగులు చెప్పుకున్నారు. ఎవరు కొడుకు వచ్చినా ఏ ఉమ్. వచ్చినా సరే చంద్రబాబు గారు పైన కూర్చుంటే మాత్రం ఆయన తత్వంలోనే ఇది వెళ్తూ ఉంటది. మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని ఆయన చేసే అభివృద్ధిని చూసి ఎంజాయ్ చేయండి అనుకోవడమే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.